మా అబ్బాయి కట్టెల పొయ్యి మీద చేయాలి ఈరోజు వంట అన్నాడని కట్టెల పొయ్యి మీద చేసినానండి. వైట్ రైస్ చేసిన, ఇంగుడు బీన్స్ అండి ఇవి, ఇంగుడు బీన్స్ చేసిన. మాకు పక్కన ఫ్లాట్ వాళ్ళు కూడా పరిచయం అయినారండి. వాళ్ళు వచ్చినారు ఇప్పుడు ఇందాక వచ్చి వత్త బిస్కెట్లు ఇవి తీసుకొచ్చి ఇచ్చిపోయినారు. వచ్చి కూర్చొని టీ తాగిపోయారు. ఇరుగు పొరుగు వాళ్ళు బాగా మంచితనంగా ఉండాలంటారు కదా, అలాగా వాళ్ళు బాగా మంచోళ్ళే, వస్తా పోతూ ఉంటారు. అందుకనే ఇక ఇవన్నీ తెచ్చినారండి. అవి తెచ్చినారని మంచోళ్ళని కాదండి, బాగా పలకరించి చేస్తేనే బాగుంటుంది, మనకు బాగా తోడు ఉంటారని మేము భోజనం చేస్తామండి. మేము చిన్నప్పుడు మా అమ్మోళ్ళు కుండల్లోనే వండేవాళ్ళండి. ఇప్పుడు చాలా రోజులకు మళ్ళీ మా అబ్బాయి కూడా అలాగే వండమంటున్నాడు, వండుతున్నాము. ఫ్లాట్ దగ్గరికి వస్తే ఇంట్లో అండి వండేది. ఇంకా చూస్తాం ఎలాగుందో. ఇదే ఫస్ట్ టైం. ఇది ఇంగుడు బీన్స్ అండి. వైట్ రైస్ చేసిన, మళ్ళీ చపాతి చేసినా బాగుంటుంది అన్నారు. నేను వైట్ రైస్ చేసిన ఈడ. బాగుందండి, బాగా సూపర్గా ఉంది. ఇది రుచి ఉంది. మన చిక్కుడుకాయ కూడా ఇట్లా ఉండదండి, బాగుంది. అంతా మన చిక్కుడుకాయ చేసినట్లే చేసినానండి. అంటే పాలు పోసినారు, పాలు పోసిన దానికి ఏమో భలే రుచి ఉందండి. మీరు ఇలా చేసుకోండి, కామెంట్ పెట్టండి, లైవ్ పెట్టండి, సేవ్ చేసుకోండి. బాయ్ అండి, ఉంటా.